లక్కీ హ్యాండ్ కస్టమర్ వీళ్ళు ఎవరో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫుల్ వీడియోకి చూడండి. హాయ్, వెల్కమ్ టు విద్రు ట్రెండ్స్. ప్లీజ్ నా వీడియోకి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మీరు కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. మీరు అసలు ఏమీ చేయకపోతే నేను ఎలా వీడియోస్ పెట్టాలి, ఏమని పెట్టాలి, ఎలా పెట్టాలో చెప్పండి మీరే. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. అక్క ఇలా అని ఎక్స్ప్లెయిన్. నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అక్క మీరు ఎక్కడ మిషన్ తీసుకున్నారు, మీరు ఎంత తీసుకున్నారు, ఆ ప్రింట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవన్నీ నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కానీ ఒక్క కామెంట్ పెట్టండి. మీకు నాకు యూస్ఫుల్, మీకు నాకుతో పాటు ఇంకొక 10 మందికి తెలుస్తుంది మిషన్ గురించి, మిషన్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి అనేవి కూడా తెలుస్తాయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి, కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. సో ఇవి 2 ఆర్డర్స్ నాకు హైదరాబాద్ సరౌండ్స్లోనే అండి. సో వాళ్ళకి 2 బ్లౌజెస్ నేను ర్యాపిడో చేసేస్తాను. నా లక్కీ కస్టమర్ అన్నాను కదా, వాళ్ళు ఎవరో కాదు, మా అత్త. ఫస్ట్ మిషన్ తీసుకున్న కాడి నుంచి పాపం నాకు అమౌంట్ వేస్తుంది. చిన్న మిషన్ నేను ఫస్ట్ ఉషా 450 తీసుకున్నా, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. 450 మిషన్ తీసుకున్నప్పుడు కూడా అమౌంట్ వేసింది, పెద్ద మిషన్ తీసుకున్నప్పుడు అమౌంట్ వేసింది. ఇప్పుడు కూడా అత్త నేను మిషన్ తీసుకున్నాను అనగానే పాపం అమౌంట్ వేసింది. సో అమౌంట్ వేసిద్ది కానీ నేను ఒక్క బ్లౌజ్ కూడా వర్క్ వేసి ఇచ్చింది లేదండి. ఈసారి ఎలాగైనా సరే బ్లౌజ్ ప్రింట్ చేసి నేను వాళ్ళ ఇంటికి పంపించాలి అని గట్టిగా అనుకొని నేను ఇప్పుడు 5 బ్లౌజెస్ ప్రింట్ చేసి వాళ్ళకి పంపిస్తున్నాను. తనతో పాటు తన ఫ్రెండ్స్కి కూడా ఇస్తే తనకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. ఆ విధంగా నేను 5 బ్లౌజెస్ పంపిస్తున్నాను. తనకైతే ఒకటి సరిపోతుంది. నేను ఎలా ప్రింట్ చేశాను, నా ప్రింటింగ్ ఎలా ఉంది, మీరైతే ఎలా ప్రింట్ చేస్తారో నాకు చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. ఇంకేమైనా ప్రింట్ చేయమంటారో చెప్పండి. శారీస్ కానీ, టీషర్ట్స్ కానీ ఏమైనా ప్రింట్ చేయమంటారో చెప్పండి. నాకు టీషర్ట్ ఆర్డర్ ఉంది, శారీ ఆర్డర్ కూడా ఉంది. నేను ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయినాక వేస్తానంటే సరే అన్నారు వాళ్ళు. నా కస్టమర్స్ అందరూ మంచోళ్ళేనండి. పాపం నేను చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వింటారండి. మనం మంచి ఫినిషింగ్ ఇచ్చి మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తే నాకు తెలిసినంత వరకు వాళ్ళు మంచిగానే ఇస్తారు అని నా ఉద్దేశం అండి. ₹1 ఎక్కువ తక్కువ నేను రూపాయి దగ్గర ఆలోచించాను, కానీ మనం కష్టపడుతుంటే అది మనకి తెలుస్తుంది, ఎవరికో తెలియదు కదా. మనం ఎంత కష్టపడుతున్నామో మనకు తెలిసిద్ది. మన కష్టానికి మనం అమౌంట్ తీసుకుంటున్నాం, అంతేగాని ఎక్కువ అమౌంట్లు అలా చేయలేము, తక్కువ కూడా తీసుకోలేమండి మన కష్టాన్ని. ఎందుకంటే ఏజు మళ్ళీ రాదు, టైము మళ్ళీ రాదు అండి. ఇప్పుడు పని చేస్తున్నాం కదా అని ఫ్యూచర్లో ఇదే పని మనం చేయలేము. సో దానికి తగ్గట్టు అమౌంట్ తీసుకోవాలి నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏంటో చెప్పండి నాకు కామెంట్ చేసి. నేను వీటికి కూడా మంచిగా ఫినిషింగ్ రావాలి అని నేను కవర్లు తెప్పించి కవర్ ప్యాకింగ్ చేసినాకే నాకు ఓకే అనిపించిందండి. అంతకుముందు వరకు ఎందుకో ఇన్కంప్లీట్గానే అనిపించింది. బ్లౌజెస్కి, కస్టమర్స్కి